హాయ్ ఫ్రెండ్స్, మన పల్లి కొబ్బరి చట్నీ తయారు చేద్దామండి. ఇదిగోండి కొబ్బరికాయ మనం ఇలా నీట్గా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇదిగోండి పల్లీలు, ఒక కొబ్బరికాయ, పల్లీలు పావు కేజీ అండి, పచ్చిమిర్చి 50 గ్రాములండి, అలాగే గుప్పెడు కరివేపాకు, అలాగే గుప్పెడు కొత్తిమీర, నిమ్మకాయ అంతా చింతపండు. మనం ఇప్పుడు పల్లీలు బాగా వేపేసుకుందామండి. వేపేసుకొని ఇట్లా నలుపుకుంటే మనకి తొక్కు ఊడిపోతుంది. ఇవి వేపుకొని పక్కన పెట్టుకుందాము. మొదటగా ఇవి ఇలా బాగా వేపుకోవాలి. అవి పక్కన పెట్టామండి. కొంచెం చల్లారేదాకా మనం వాటిని నలుపుకుంటే తొక్కు ఊడిపోతుంది. అలాగే కొంచెం బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొద్దిగా వీటెక్కాక పచ్చిమిరకాయలు వేసుకొని వేపుకోవాలి. యాభై గ్రాములండి పచ్చిమిరకాయలు. ఇదిగోండి చిన్న నిమ్మకాయ అంతా చింతపండు వేసేసుకుంటే ఆ వేడికి మెత్తగా మగ్గిపోతుంది. మిక్సీలో బాగా నలుగుతుంది. ఈ కొబ్బరికాయ ముక్కలు కూడా వేసేసుకుని లైట్గా కొంచెం వేపుకుంటే బాగుంటాయండి. ఇప్పుడు మనం కొత్తిమీర కూడా వేసేసుకొని కొబ్బరికాయ ముక్కలతోటి లైట్గా ఒకసారి అంతా కలుపుకుందాము. కొత్తిమీర వేసాక ఎక్కువ సేపు వేపకూడదు, దాని ఫ్లేవర్ పోతుంది. ఇప్పుడు ఒకసారి ఇలా కలిపేసుకొని మనం 2 నిమిషాలు అలా సిమ్లో పెట్టి ఉంచుదాము. ఇలా అంతా బాగా కలిసేలాగా ఆయిల్ అంతా కూడా నెట్టికి పట్టేటట్లు మనం కలిపేసుకొని అలా ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక స్పూన్నర మనకి సాల్ట్ పడిందండి. ఇలా మెత్తగా మగ్గిపోతుంది చింతపండు. అలా మగ్గించుకోవాలి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ప్రియా ఫుడ్ ఛానల్. అలాగే ఇదిగోండి పల్లీలు ఇలా నలిపేసుకుని మనం ఇలాగా తొక్కంతా చెరిగేసుకుంటే పోతుంది. అప్పుడు ఈ పల్లీలు ఇలా శుభ్రం చేసి పెట్టుకున్నాం కదా, ఇవి కూడా మనం వేపుకుని పెట్టుకున్నాం కదా, ఈ తాలింపు అంతా అందులో వేసుకొని మొత్తం అంతా మిక్సీ పట్టుకుందాము. ఇవన్నీ కలిపేసుకున్నాం. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మొత్తం మనం రెడీ చేసుకున్న అంతా కూడా పచ్చడికి రెడీ చేసుకున్నాం కదా, కొబ్బరికాయ ముక్కలు అన్నీ కూడా ఇందులో వేసేసుకొని వేపుకున్న మిశ్రమాన్ని అంతా కూడా మనం మిక్సీ పడదాము. ఇదిగోండి ఇలాగా ఈవెన్గా మెత్తగా మనం మిక్సీ పట్టాము. మన ఇడ్లీలోకి అలాగే దోశల్లోకి చాలా బాగుంటుందండి. రొట్టెకైనా సరే ఈ పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు కొద్దిగా తాలింపు వేసుకుందాం. మనం పచ్చిశనగపప్పు, ఒక స్పూన్ పచ్చిశనగపప్పు అండి వేసుకొని లైట్గా దోరగా వేపుకోవాలి. ఇదిగోండి ఒక ఎండుమిరకాయ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనం ఇది కూడా వేసుకొని లైట్గా వేపాలి. ఇప్పుడు కరివేపాకు మొత్తం అంతా వేపుకున్నాము. ఈ తాలింపు లైట్గా కొంచెం అర స్పూను మనం ఆవాలు కూడా వేసాము. ఇందులో వేసిన తాలింపు వేసుకున్నాము.